హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నందు మోక్షు తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ బయటకు వెళ్ళామండి. బయటకు వెళ్తే ఇక్కడ వరుసగా స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. నైట్ టైము అంటే 5 o'clock నుంచి వరుసగా ఒక్కొక్క స్టాల్ లాగా, అంటే బండిలో ఒక చోట పానీపూరీలు, ఒక చోట చికెన్ కబాబు, ఒక చోట బార్బిక్యూ చికెను, ఇంకొక చోట జిలేబీలు, న్యూడిల్స్, అలా ఒక్కొక్క బండిలో ఒక్కొక్క రకం వెరైటీని పెట్టి రోడ్డు సైడ్ ఇలా వరుసగా బండిలు పెట్టి ఉంటారండి. అక్కడ చాలామంది వచ్చేసి ఒక్కొక్క బండి దగ్గర ఎవరికి నచ్చినవి వాళ్ళు తింటూ ఉంటారు. మనం అలా ఏదైనా ఒక పని ఉండి రోడ్లో వెళ్తూ ఉంటే ముందుగా మనకి ఆ వాసనలో ఆ ఫుడ్ యొక్క స్మెల్ ఫస్ట్ మన ముక్కుకు వచ్చేస్తుంది. ఆ స్మెల్ పీల్చంగానే అది వెంటనే మన మెదడుకి ఆ స్మెల్ బాగుంది అని ఒక సంకేతాన్ని పాస్ చేస్తుందండి. అది పాస్ అయ్యిందో లేదో వెంటనే మన నోట్లో లాలాజలం ఊరిపోయింది, అంటే అది తినాలి అని. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు మన కళ్ళు చూస్తూ దాన్ని ఆస్వాదిస్తూ మొత్తానికి కళ్ళు, ముక్కు, నోరు అన్నీ కలిపి మన మెదడుకి తినాలి అని అయితే ఒక కోరికను కల్పిస్తాయి. అంతే ఆలస్యం, వెంటనే వెళ్ళేసి ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తినేస్తారు. అలా చాలామంది వీటిల్లో రోజు ఫుల్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ ఎక్కువ మంది ఇలా తింటూ ఉంటారు. స్నాక్స్ లాగా, ఏదైతేనే డిన్నర్ అనుకోండి, స్నాక్స్ అనుకోండి, ఎవరికి నచ్చినా వాళ్ళు తింటూ ఉంటారు. పల్లెటూరులతో పోలిస్తే సిటీలో ఎక్కువ మంది వంట చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు బిజీగా వెళ్ళి జాబ్కి వెళ్ళి వస్తూ అలసిపోయి బయట ఏదో ఒకటి తినేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది. అంతేకాకుండా కొంతమంది రోజు ఏం వంట చేస్తాం, బయట తెచ్చుకొని తిందాం అని అలా ఉండేవాళ్ళు కూడా చాలామంది. అలా మొత్తానికి ఫుడ్ బిజినెస్లు అయితే చాలా బాగా జరుగుతాయి బెంగళూరులో. ఏ పని లేకపోతే మనం కూడా ఒక ఫుడ్ స్టాల్ పెట్టేసుకొని మనం కూడా బతికేయచ్చు ఈ బెంగళూరులో. సింపుల్ అండి. ఫుడ్ ఏదైనా ఒకటి బాగా సాగుతుంది అంటే దాన్నే మనం ఇంకా కంటికి అందంగా కనిపించేలాగా డిజైన్ చేసి, అంటే డెకర్ చేసి, నోటికి టేస్ట్గా అనిపించేలాగా చేస్తే ఎక్కడి నుంచి ఎవరైనా వచ్చి తినేస్తారు. అంతే, మన బిజినెస్ క్లిక్ అయిపోయినట్టే. అలా కూడా బతికేయచ్చు ఏది లేనప్పుడు. అలా నైట్ టైం అయితే ఇలా బెంగళూరులో రోడ్ సైడ్ ఫుడ్స్ అలా ఉంటాయండి. మీ ఊర్లో కూడా ఇలాగే ఉంటాయా అన్నది చెప్పండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.